మాట్లాడడం కానీ లేదా ఏమంటారు దాన్ని అంటే ఆ రకంగా ధ్వనిలోకి రావడం అన్నది ఓం శాంతి అని చెప్పి అనడము, బాబా బాబా మీరే బాబా మీటా బాబా, ఇవన్నీ యాక్చువల్గా జ్ఞానులకు పెట్టిన పద్ధతి కాదు. సో ఇవి ఎవరికి పెట్టిన ఈ పద్ధతి, ఇది ఏం రికార్డ్ అవుతుందంటే భక్తి రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు నిన్న మనం మా చూసుకున్న మురళిలో అందరూ పుస్తకాలు ఎదురుగా పెట్టుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాము, హరికథ కాలక్షేపం లాగా వినొద్దు. సో భక్తి సంస్కారాన్ని వదిలేసి జ్ఞానులుగా ఈశ్వరీయ విద్యార్థులుగా పాఠాలు చదువుకోవాలి. ఆత్మిక స్థితిలో చదువుకుంటేనే సబ్జెక్ట్ని మనము గ్రహించగలుగుతాం. సో నిన్న మీకు ఒక పాయింట్ అండర్లైన్ చేయించాను. సో ఒకసారి మళ్ళీ పాయింట్ చెప్తున్నాను నేను. బాబ్దాదా పిల్లలందరి యొక్క ఆత్మిక సంభాషణ 3 రూపాల ద్వారా వింటున్నారు. నయనాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు, భావన యొక్క భాషలో, సంకల్పాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు. కానీ ఈ 3 రకాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు. సో ఆత్మిక పిల్లలు మాట్లాడాల్సిన భాష ఏంటి అని అంటే సంకల్పాల భాష. సో నిన్న ఇంతవరకు తెలుసుకున్నాము. తర్వాత ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి సంకల్పం యొక్క భాష ద్వారా ఎవరికైనా సందేశాన్ని ఇవ్వవచ్చు అంటున్నారు. సో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మన వాచ పనిచేయదు. సో వాచ పని చెయ్యని చోట సంకల్పాలు పనిచేస్తాయి. కానీ ఇక్కడ ధ్వనిలోకి బాబా ఎందుకు వచ్చారు అని అంటే ఆయన సంకల్పాలు ప్రవేశపెట్టారు అనుకోండి, సపోజ్ ఆయన ఒక సంకల్పం పంపారు అనుకోండి, క్యాచ్ చేయలేం మనం. ఆ సంకల్పాల భాషని క్యాచ్ చేసే అంత స్థితి మనకు లేదు. కాబట్టి బ్రహ్మబాబాని ఆధారంగా తీసుకుని వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్పారు. సో విన్నాం మనం, అవన్నీ పుస్తకాల రూపంలో కూడా ప్రింట్ అయ్యాయి. సో ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ధ్వని నుంచి అతీతంగా అవ్యక్త స్థితిలోకి వెళ్ళి అవ్యక్త బాబాకి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయినప్పుడే ఆ వ్యర్థం అన్నది పోతుంది, సమర్థ స్థితికి వస్తాము. ఆ తర్వాత బాబా చెప్పే జ్ఞానాన్ని గ్రహిస్తాం. కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన సమానంగా విశ్వ పరివర్తనలో భాగస్వామ్యం తీసుకోగలుగుతాం. అంటే పూర్తిగా మన స్థితిని ఆయన స్థితికి సమానంగా పెట్టాలి. అది పెట్టేయాలి అనంటే ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం కావాలి. సబ్జెక్ట్ అర్థం కావాలి అనంటే బాబా ఇక్కడ మనకి జన్మ తీసుకోగానే దివ్య బుద్ధి ఇచ్చారు. సో నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా రిపీట్ చేస్తున్నాను, ఇది సహజ మార్గము, కఠిన మార్గం కాదు. సో అందుకే పిల్లలందరికీ బాబా దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చారు. సో బుద్ధిని ఏ రకంగా పనిచేయడం సహజంగా పనిచేస్తుంది అనంటే నేను ఆత్మని అన్న సంకల్పం ద్వారా బుద్ధి యొక్క తాళాన్ని ఓపెన్ చేయాలి, తెరవాలి. ఎందుకంటే ద్వాపర యుగంలో దాన్ని నేను దేహాన్ని అన్న సంకల్పం ద్వారా తాళం వేసేసాం. సో కొన్ని విషయాలు నేను రిపీట్ చేస్తాను, ఆల్రెడీ అర్థమైన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మళ్ళీ చెప్పిందని కాకుండా మీరు దాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలి. కొత్త వాళ్ళ కోసం అన్నట్టు నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. సో నేను దేహాన్ని అని చెప్పి అక్కడ తాళం వేసేసాం. కాబట్టి ఇప్పుడు నేను ఆత్మని అన్న సంకల్పం ద్వారా మన బుద్ధి యొక్క తాళాన్ని తెరవాలి. సో అది తెరవడానికి అక్కడ మనకు కష్టమవుతోంది. కాబట్టి ఇక్కడ నా బాబా అంటాం. దేని ద్వారా అంటాము? నోటి ద్వారా కాదు, సంకల్పం ద్వారా అన్నప్పుడు మన బుద్ధి యొక్క తాళం తెరుచుకున్నప్పుడు సహజంగా బుద్ధి యొక్క దివ్యత్వం ఏదైతే ఉందో, ఆ దివ్య బుద్ధి అని ఏదైతే అంటున్నారో అది, ఆ తర్వాత శక్తులు, ఇవన్నీ సహజంగా పని చెయ్యడం మొదలు పెడతాయి. అందుకే బాబా దీన్ని సహజ మార్గం అన్నారు. సో ఈరోజు బాబా కనెక్ట్ అవుతాము సంకల్పం ద్వారా, బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆ దివ్య బుద్ధికి దివ్య జ్ఞానం అర్థమై శక్తులు సహజంగా పనిచేస్తూ పోతే శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఇది సహజ మార్గము. కానీ మనం బుద్ధి యొక్క తాళాన్ని సంకల్పం ద్వారా తెరవకపోవడము, బాబాకు అర్థమయ్యే భాష సంకల్పాల భాష అని తెలియకపోవడము, తర్వాత ఆత్మిక యోగి పిల్లలు మాట్లాడే భాష సంకల్పాల భాష, సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అని తెలియకపోవడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బుద్ధిని ఉపయోగించడం మానేశాం. ఎందుకంటే తాళం తెరవలేదు. చాలా మురళిలో చెప్పాడు, మీకు తాళం ఇచ్చాను. ఆ తాళం ఏంటి? అసలు నేను ఆత్మనన్న సంకల్పమే. సో ఆ రకంగా బాబా సంకల్పం అన్న తాళం, నేను ఆత్మని అన్న సంకల్పాన్ని
బాబా అన్నప్పుడు ఆ సంకల్పానికి శక్తి వచ్చినప్పుడు ఆ బుద్ధికున్న తాళము తెరుచుకున్నప్పుడు సహజంగా బుద్ధిలో ఉన్న ఖజానాలన్నీ పనిచేయడం మొదలెడతాయి. ఎంత సహజం అంటే అంత సహజం అది. మనం ఏం చేసేసామంటే పూర్తిగా దేహ జ్ఞానానికి వచ్చేసరికి సబ్జెక్ట్ అంతా ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయింది. ఇక అది ఏ డైరెక్షన్లో వెళ్ళిపోయిందా అని ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇంకా దాని గురించి నేను టచ్ చేయను. సో ఇప్పుడు ఈ మురళి చదువుకున్న తర్వాత ఇంకా బాబాకి సంకల్పాల ద్వారా కనెక్ట్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. సో మురళీల బాబా నా బాబా అనమన్నారంటే అనమన్నారు, కానీ సంకల్ప స్థాయిలో. సో ఈరోజు మీకేమైనా సమస్య వస్తే నా బాబా అనుకోండి, నేను హాజరవుతాను అంటారు. సో చాలా మంది అంటున్నారు నా బాబా అని చెప్పి. మరి బాబా వస్తున్నారా అంటే వస్తున్నారు, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అంటే ఈ ప్రాసెస్, ఈ పద్ధతి అంతా ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు ఈ మురళిలో చెప్పినట్టు తండ్రి మరియు ఆత్మిక పిల్లలే, అంటే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు అంటున్నాడు. సో ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు నా బాబాని తలుచుకోమన్నాడు. తలుచుకుంటే నేను హాజరైపోతాను అంటున్నాడు. సో ఎలా జరుగుతుంది అది? ఇప్పుడు ఈ రోజు నాకు ఒక సమస్య వస్తే నా బాబా అని చెప్పి నేను సంకల్ప స్థాయిలో తలుచుకుంటే అప్పుడు నా సమస్యకు పరిష్కారం ఏంటా అన్నది బాబా సంకల్ప స్థాయిలో చెప్తారు. చెప్పినప్పుడు ఆ స్పష్టమైన జవాబు నా బుద్ధికి టచ్ అవుతుంది. ఈ విషయం ఎక్కడ చెప్పారు బాబా? 23 జనవరి 1970 మురళిలో పేజ్ నంబర్ 170లో మీ అందరి చేత చాలా సందర్భాల్లో అండర్లైన్ చేయించారు. సో పుస్తకాలు ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ మురళిని ఓపెన్ చేయండి. ఎందుకంటే ఈ మురళిని ఆ మురళిలో వాక్యాలు కలిపి చదువుకుంటే బాబా యొక్క పాత్ర, బాబాతోటి మనం ఎలా మాట్లాడాలి, బాబా మనతో మాట్లాడితే, నేను భాషాపరంగా మాట్లాడడము అన్న పదాన్ని వాడుతున్నాను, కానీ మాట్లాడడం అంటే ఇలా నేను ధ్వనిలోకి వచ్చి మాట్లాడినట్టు కాదు. సో బాబాతోటి మాట్లాడేటప్పుడు ఇప్పుడు నాకు సందేహం ఉందంటే బాబా ఇది ఎలా ఏంటా అని చెప్పి ధ్వనిలోకి వచ్చి నోటి ద్వారా మాట్లాడడం కాదు, సంకల్ప స్థాయిలో. సో అప్పుడు బాబా ఏం చేస్తారు? సంకల్ప స్థాయిలోనే మనకి టచ్ అవుతుంది. అది ఎప్పుడు మనకు టచ్ అవుతుంది? మనము సంకల్పాల భాషలో మాట్లాడినప్పుడే. సో ఒకసారి అందరూ 23 జనవరి 1970 మురళి ఒకసారి తీయండి. అందులో పేజ్ నంబర్ 170, 117. ఒకవేళ పుస్తకాలు లేని వాళ్ళు ప్రస్తుతానికి మీ పుస్తకాల్లో ఈ మురళి డేట్ పేజ్ నంబర్ రాసుకోండి. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత తెప్పించుకోండి. అప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఇది ఉంటుంది కాబట్టి రాసుకునేటప్పుడు మురళి డేట్, పేజ్ నంబరు ప్లస్ బాబా సంకల్పం ఇచ్చే పద్ధతి, లేదా మీ ఓపిక ఉంటే వాక్యాలు రాసుకోండి. సో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 4 డిసెంబర్ 1985 మురళి ఏదైతే సంకల్పాల భాష సర్వశ్రేష్ఠ భాషలో ఆత్మిక యోగి పిల్లల భాష అంటారు. అంటే మనము సంకల్పాల స్థాయిలో బాబాకి తెలియచేస్తే బాబా మనకేం చేస్తారు? ఇప్పుడు ఈ పేజ్ నంబర్ 117, 117 లాస్ట్ వాక్యాలు అండర్లైన్ చేయించాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చేసుకొని వాళ్ళు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ వాక్యాలు ఏమంటున్నారు బాబా? వ్యర్థ సంకల్పాలు నడుస్తున్న కారణంగా ఏదైతే బాబ్దాదా ద్వారా సహజ ప్రేరణ లభిస్తుందో లేక శుద్ధమైన జవాబు లభిస్తుందో దానిలో కల్తీ వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉంటున్నాయి. వ్యర్థ సంకల్పాలు అదుపులో ఉంచుకుంటే శక్తి ఉంటే ఒకే జవాబు స్పష్టంగా తెలుస్తుంది. సో వ్యర్థ సంకల్పాలన్నీ ఎప్పుడు వస్తున్నాయి? మనం దేహస్థితిలోకి వస్తే వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. ఆత్మ అన్న స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? సమర్థ సంకల్పాలు వస్తాయి. సో దీనికి సంబంధించిన వివరణ మనం ఎక్కడ తెలుసుకున్నాము? పరిశీలన శక్తి గురించి వివరించేటప్పుడు బాబా ఏమన్నారు? మస్తకంలో మణిని చూడండి, సర్పాన్ని చూడకండి అన్నారు. సో మస్తకంలో మణిని చూడడం అంటే ఎవరిని చూసినా కానీ వీళ్ళొక శ్రేష్ఠ ఆత్మ, శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠ ఆత్మలు, దివ్యాత్మలు అని అన్నప్పుడు మస్తకంలో మణిని చూడడము, భాషాపరంగా పదము చూడడం. చూడడం అంటే ఇక్కడ అర్థం ఏంటి బాబాది? ఆత్మకు వర్తింప చేయండి. అంటే సంకల్పం ద్వారా ఎవరిని చూసినా వీళ్ళు శ్రేష్ఠాత్మ, ఒక దివ్యాత్మ. మనం అలా చూడకుండా వాళ్ళ యొక్క రూపంలో చిక్కుకోవడం అంటే వాళ్ళు గనక ఒకవేళ
క్రోధం యొక్క రూపంలో ఉంటే వీళ్ళకి కోపం ఎక్కువ అని ఆ రూపంలో గనక చిక్కుకుంటే ఆ క్రోధం యొక్క విషయాన్ని మనం గ్రహించి వ్యర్థ సంకల్పాలు ఎక్కువైపోతాయి. సో మెసేజ్ ఏమొచ్చి మురళి డేట్ చెప్పరా అంటున్నారు. ఏ మురళి డేట్? బాబా ఇదా సంకల్పం ఇచ్చిందా? 23/1/1970, 23rd January 1970, పేజ్ నంబర్ 117, లాస్ట్ లైన్స్. పేజ్ నంబర్ 117లో లాస్ట్ లో ఉంది. నాకు తెలిసి ఇప్పటికి మీరు అండర్లైన్ చేసుకునే ఉండుంటారు. కొత్త వాళ్ళ కోసం చెప్పా. ఎందుకంటే 2 మురళీలు కలిపి చదువుకుంటే బాబా యొక్క పాత్ర, బాబా తోటి ఎట్లా కాంటాక్ట్ అవుతారు, బాబా మనని ఎట్లా సంకల్పాలు ఇస్తారన్న స్పష్టత మీలో రావాలి. అది రానంత వరకు మీరు ఏం చేస్తారంటే ఇలా నోటి ద్వారా బాబా బాబా అని చెప్పి అరిచి ద్వాపర యుగి కలియుగి సృష్టికి పునాదేసేస్తారు. సంగమంలో గనక మీరు ఈ రకంగా ఓం శాంతి, మేరే బాబా, మీఠా బాబా అని చెప్పి ఈ రకమైన పద్ధతులకు పునాది వేసుకుంటే ధ్వని నుండి అతీతంగా వెళ్ళలేదని అర్థం. సైలెన్స్ లోకి వెళ్ళలేదు అని అర్థం. బాబాని సంకల్పాల స్థాయిలో ఆయన తోటి ఆత్మిక సంభాషణ చేయట్లేదని అర్థం. తర్వాత ఆయన మనకి ఏదైతే స్పష్టమైన జవాబు ఇస్తున్నారో అది కూడా గ్రహించట్లేదని అర్థం. సో ఫైనల్ గా మిగిలేది ఎట్లా? మనము జ్ఞాని భక్తులుగా మిగిలిపోతాం. సో జ్ఞాని భక్తులుగా మిగిలిపోయి ఇప్పుడు ఓం శాంతి, మేరే బాబా, మీఠా బాబా అని చెప్పి ఆర్తనాదాలు చేసి అలవాటు అయింది కాబట్టి రేపు అటువంటి సృష్టి వచ్చినప్పుడు, ఆ ద్వాపర కలియుగాలు వచ్చినప్పుడు మళ్ళీ కూర్చుని ఆర్తనాదాలు చేస్తాం. అసలు బాబా వచ్చిందే మన దుఃఖాన్ని తీసే నీకు. అప్పుడు ఇంకా మనం ఎందుకు ఆర్తనాదాలు చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నామంటే బుద్ధి యొక్క తాళం చెవి ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఆ శాంతి, ప్రేమ, సంతృప్తి, ఈ ఖజానాలు మనలోకి అనుభవంలోకి రాలేదు. అందుకోసమని ఆర్తనాదాలు చేస్తున్నాం. అసలు అంతవరకు ఎందుకు? అసలు మురళి వింటేనే అతీంద్రియ సుఖం అనుభవంలోకి రావాలి. ఆత్మిక స్థితిలో దివ్య బుద్ధితోటి ఎప్పుడైతే మురళి చదివి డైరెక్ట్ గా టీచర్ తోటి గనక సంవాదం జరిగితే, ఇదిగో మీరు ఇలా చెప్పారు, నాకు ఇక్కడ సందేహం వచ్చింది, దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తీసుకురావాలి అని మీరు గనక సంకల్ప స్థాయిలో అడిగితే బాబా సంకల్ప స్థాయిలో స్పష్టమైన జవాబిస్తారు. అది మనకు టచ్ అవుతుంది. ఆ రకంగా ఆయన ద్వారా చదువుకుంటుంటే అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే దేహదారులను చూసేస్తున్నాం. బ్రహ్మకుమారిలు ఒక జ్ఞానం చెప్తున్నారు, మంజులక్కయ్య ఒక జ్ఞానం చెప్తున్నారు. మరి మధ్యలో బాబా ఎక్కడికి వెళ్ళారు? సో ఇంత మురళీలు తీసి ఎందుకు చెప్తున్నాను? మీరందరూ డైరెక్ట్ గా శివబాబా నుంచి క్లాసులు వినాలని. మా వైపు నుంచి సంయోగం ఇస్తున్నాం. ఇదిగో ఈ రకంగా ఫలానా మురళిలో బాబా ఇలా చెప్పారు. సో ఇప్పుడు మీరు ఇవి తెలుసుకుని సంకల్ప స్థాయిలో బాబా నుంచి పాఠాలు తెలుసుకోవాలి. అంతిమంలో కూడా బాబా పరీక్ష పెట్టేటప్పుడు సంకల్పాల స్థాయిలోనే మీకు టచ్ వస్తుంది. సో 117వ పేజీలు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీలో గనక వ్యర్థం పోతే మీకు స్పష్టమైన జవాబు వస్తుంది. స్పష్టంగా బుద్ధి లైన్ క్లియర్గా ఉంటే బాబా ఏ చోటకి రమ్మన్నారా అన్న విషయం మీకు టచ్ అవుతుంది. మీరు ఇప్పుడు సంగమం నడిచేటప్పుడు మీకు బాబాతోటి సంకల్పాల స్థాయిలో ఆత్మిక భాషలో ఆయన తోటి మాట్లాడడం కానీ, ఆయన చెప్పేది కానీ మీకు వినే అలవాటు లేకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది, ప్లస్ ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతారు? సో దాని గురించే బాబా తర్వాత వాక్యాల్లో వివరిస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో ఇప్పుడు నేను 4th December 1985 మురళి నిన్నది కంటిన్యూ చేస్తున్నాను. పేజ్ నంబర్ 335, 335. సో నిన్నటి మురళిని వాళ్ళ కంటిన్యూషన్ లో బాబా ఏం చెప్తున్నారంటే, అంతిమంలో ఈ సంకల్పం యొక్క భాష ఉపయోగపడుతుంది. సో అంతిమంలో ఈ సంకల్పం యొక్క భాష ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ బిల్డింగులు కూలిపోవడాలు, వరదలు వచ్చేయడాలు ఆ అంతిమం అనుకోకండి. ఇది అంతిమమే. ఈ అంతిమంలో కూడా మనకొచ్చే సమస్యలకు పరిష్కారము శివబాబానే అడిగి తెలుసుకోవాలి. సో మొత్తం అంతా వరదలు వచ్చి, వానలు వచ్చి, భూకంపాలు వచ్చి కొట్టుకుపోతుంటే అప్పుడు కూర్చుని బాబాతోటి మాట్లాడేది ఏముంటది? అప్పుడు ఎలాగో డ్రామా అయిపోతుంది, ఆయన వెళ్ళిపోతారు, మొత్తం డ్రామానే అయిపోతుంది. సో అప్పుడు కూర్చుని ఆయనతో మాట్లాడేది ఏముండదు. ఇప్పుడే మాట్లాడాలి.
అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే, మేము అంతిమంలో సాధనాలు ఫెయిల్ అయితే మురళి చదువుకుంటాము. అంతిమంలో ఇప్పుడు బాబాయ్ ఇలాంటి వాక్యాలు చెప్పిన అంతిమంలో ఈ సంకల్పాల భాషే ఉపయోగపడుతుంది. విజ్ఞాన సాధనాలు ఫెయిల్ అయినప్పుడు ఈ శాంతి సాధనమే పనిచేస్తుంది. కాబట్టి ఎవరి సంబంధమైన జోడించడానికి లైన్ స్పష్టంగా ఉండాలంటే దీంట్లో నుంచి విద్యార్థులు ఏం చేస్తున్నారంటే సైన్స్ సాధనాలు ఫెయిల్ అవుతాయంట అని ఇదొక పాయింట్ పట్టేస్తున్నారు. సరే ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు మీరేం జేస్తారు? అంటే కొంతమంది అప్పుడు మేము యూట్యూబుల్లో చూడలేం గాబట్టి ఇంక అప్పుడు ఈ పుస్తకాలు ఓపెన్ చేసి చదువుకుంటాము అంటున్నారు. సైన్స్ సాధనాలు ఫెయిల్ అయిపోయి, పూర్తిగా అల్లకల్లోలం అయిపోతుంటే ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కూర్చోబెట్టి మీ ఇళ్ళలో భోజనాలు ఇంత ప్రశాంతంగా చెప్తుంటేనే మనకి ఇన్ని డౌట్లు సబ్జెక్ట్ దిగనప్పుడు ఇంకా వానలు, వరదలొచ్చి సైన్స్ సాధనాలు ఫెయిల్ అయిపోయి అటువంటి టైంలో కూర్చొని చదువుతారా? అర్థమవుతదా? ఇప్పుడు అర్థం కాని సబ్జెక్ట్ అప్పుడు అర్థమవుతదా? ఇప్పుడు మాట్లాడలేని మాటలన్నీ అప్పుడేం మిగిలుంటాయి బాబాతో మాట్లాడనీకి? అసలు ఇంతకు మనం ఉంటామా అని. డ్రామా ఎండ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేటప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే సైన్స్ సాధనాలు ఫెయిల్ అయినప్పుడు పుస్తకాలు తెప్పించి పెట్టుకున్నాం అప్పుడు కూర్చొని చదువుతాం అంటే మనం ఉంటామా అని. మరి ఎప్పుడు చదవాలి? ఎప్పుడు అర్థం చేసుకోవాలి? ఎప్పుడు బాబాతోటి మాట్లాడాలి? ఎప్పుడు ఆయన భాషని సంగమయుగం యొక్క గొప్పతనమే తండ్రితోటి మాట్లాడడం. ఎవ్వరికీ రాని అదృష్టము మనకొచ్చింది. తండ్రిని యథార్థంగా గుర్తించగలిగాము. తండ్రితో మాట్లాడే విధానాన్ని తెలుసుకున్నాం మనం. భక్తిలో ఇప్పటికి గూడా భగవంతుని తలుచుకోవడం అంటే, ఆ పాటలేసుకోవడం, భజనలేసుకోవడము, ఇంకా మీరు రండి, వచ్చి కాపాడండి అని జెప్పి ఇంకా ఆ స్థితిలోనే ఉన్నారు. ఆయన అవతరించడం అయిపోయింది, జ్ఞానం చెప్పడం అయిపోతోంది, ఎండింగ్‌కొస్తోంది. సో, ఇక్కడ ఆ అదృష్టం అన్నది మనకే వచ్చింది. డైరెక్ట్ ఆయనతోటి కాంటాక్ట్‌లో ఉండేది. అంటే అంత విశేష జన్మ మనది. సో, ఈ మురళిని అర్థం చేసుకుని, ఇప్పటి నుంచి సంకల్పాల స్థాయిలో బాబాతోటి మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తారో వినే అలవాటు చేసుకోండి. మీరే ఒక వన్ సైడ్ లాగా భక్తుల మాదిరి మేమే మొత్తం అంతా చెప్పుకుంటూ కూర్చుంటామంటే అది భక్తి సంస్కారం. ఎందుకంటే భక్తులు అలా పొగిడేస్తుంటారు, అలా చెప్పేస్తుంటారు. మరి ఆయన ఏం చెప్తున్నాడో కూడా వినాలి గదా! సో, ఆయన ఏం చెప్తున్నాడో వినాలి అనంటే ఇక్కడ శ్రేష్ఠ సంకల్పాలు, సమర్థ స్థితి, సైలెన్స్‌లోకి వెళ్ళాలి. సో, సైలెన్స్‌లోకి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏంటి అనంటే, మన సంకల్పాల యొక్క తీవ్రతను తగ్గిచ్చాలి. సంకల్పాల యొక్క తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది? నేను ఆత్మని అనుకున్నప్పుడు ఎవరిని చూసినా కానీ వీళ్ళు ఆత్మ అని చెప్పి మస్తకంలో మనిని చూసినప్పుడు, దేహాన్ని చూసి వాళ్ళ యొక్క రూపాన్ని చూసి అంటే వాళ్ళ యొక్క క్రోధం యొక్క రూపాన్ని, మోహం యొక్క రూపాన్ని, లోభం యొక్క రూపాన్ని, ఇలాంటి రూపాలను చూసి వీళ్ళ క్రోధం ఎక్కువ, మోహం ఎక్కువ, ఈర్ష్య ఎక్కువ, అహంకారం ఎక్కువ అంటే వాటన్నిటిని మనము సంకల్పాల ద్వారా విషయాన్ని గ్రహించేస్తున్నాం. ఇంక అంత విషయాన్ని గ్రహించేసిన తర్వాత మనము సర్పాలయిపోతాం తప్పితే మనులవ్వం. వ్యర్థం ఎక్కువైపోతది అప్పుడు. అందుకే బాబా మరీ చెప్తుంటాడు నామరూపాల్లో చిక్కుకోవద్దు అని చెప్పి. సో, మనం ఏం చేస్తున్నాము? అందరి యొక్క తమో ప్రధాన రూపం ఏదైతే ఈ లోభము, మోహం ఉందో ఆ రూపంలో చిక్కుకుపోతున్నాం. కరోనా వస్తే మాస్కులేసుకొని జాగ్రత్త పడ్డామే గాని, ఈరోజు ప్రపంచంలో ఏవైతే ఈ కామము, క్రోధము, లోభము, మోహం అన్న ఈ అంటురోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా తీసేసుకుంటున్నాం. అవి అంటురోగాలు, వాటిని మన సంకల్పాల ద్వారా స్వీకరిస్తున్నాము అన్న విషయం కూడా తెలీదు. సో, అందుకే బాబా మనకు సంకీర్ణ శక్తిని ఇచ్చాడు. మన కర్మేంద్రియాలు ఎంత వాడాలో అంతే వాడమని చెప్పాడు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? వాటిని ఎంత వాడకూడదో అంత వాడేసి బయట ఉన్న చెత్తంతా తీసేసుకున్నాం. ఎవరైనా కోపంతో కనిపించారంటే వెంటనే ఇంత కోపాన్ని తీసేసుకోవడం. ఎవరైనా లోభంతో కనిపించారంటే ఆ లోభాన్ని తీసేసుకుని వీళ్ళకి లోభం ఎక్కువ, వీళ్ళు పీక్కు తింటారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, వీళ్ళకి మోహం ఎక్కువ అన్నప్పుడు ఏమైపోతున్నాయి? ఆ తమో ప్రధానవన్నీ స్వయాన మన సంకల్పాలతోటి గ్రహిస్తున్నాం. సో, వ్యర్థం ఎక్కువైపోయింది. సో, వ్యర్థం ఎక్కువైనప్పుడు ఏమైతదంటే ముందుగా సబ్జెక్ట్ అర్థం కాదు. బాబా ఏదైనా స్పష్టమైన జవాబు ఇచ్చినా గాని మనకి టచ్ కాకుండా పోతది. సో, అందుకే అంతిమంలో సైన్స్ సాధనాలు ఫెయిల్ అయితాయి అన్నప్పుడు అప్పుడే పరీక్షొస్తది. సో, పరీక్ష ఏమొస్తది? ఫలానా చోటకి రండి అని చెప్పి మనకు వినిపిస్తది.
అది బాబా ఇచ్చిన పిలుపా కాదా మన ఊహనా అని ఇన్ని కన్ఫ్యూజన్లు రాకుండా ఉండాలి అంటే బాబా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన సంకల్ప స్థాయిలో మనకి సంకల్పాలు ఇస్తే ఎలా ఉంటుంది అన్న అనుభవము మనకు ఇప్పుడే జరగాలి. లేకపోతే ఇప్పుడు ఏ రకంగా అయితే అందరూ ఏవేవో ఊహించేసుకుని బాబానే నాకు ఇలా చెప్పారు, బాబానే నాకు అలా చెప్పారు అని చెప్పి అన్ని ఇందాక మధ్యాహ్నం కూడా చెప్పాను. ఆల్మోస్ట్ ఒక చీప్గా ఆయన సామాన్లు తెస్తారు, కూరగాయలు తెస్తారు, సాంబార్ పెట్టిస్తారు, గురక పెట్టి ఒక సాధారణ చీప్ మానవుడి స్థాయికి దింపేశాం. అవి యాక్చువల్గా మన ఊహలు. బాబా అది పంపించారు, బాబా ఇది పంపించారు. ఆయన వచ్చింది ఎందుకు? ధర్మస్థాపనకు వచ్చాడు. సో బాబా నాకు అది చెప్పారు, బాబా నాకు ఇది చెప్పారని ఎంతో మంది అనుభవాలు వింటూ ఉంటాం. సో ఇన్ని చెప్పిన బాబా జ్ఞానం ఎందుకు అర్థం చేయించలేకపోయాడు మీకు? అవ్యక్త మూల్యాలు అర్థం కాదన్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? ఎన్నో రకాలుగా బాబా నాకు టచ్ ఇచ్చాడు, బాబా నాకు అది చెప్పారు, బాబా ఇది చెప్పారు అని అంటే ఈసారి ఒకటే ఆలోచించండి, ఇన్ని చెప్పే బాబా జ్ఞానం ఎందుకు అర్థం చేయించట్లేదు అని. అంటే మెజారిటీ ఏంటంటే మీరు ఆలోచించుకునేటివన్నీ మీ ఊహలు. ఆ ఊహలన్నిటిని ఆయన మీద రుద్దేశారు. సో ఆయన ఆయన పాత్ర ఏంటి, ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు? సో దేనికోసం వచ్చారు? ఆయన ధర్మస్థాపన కోసం వచ్చారు. పరధర్మంలో ఉన్న ఆత్మని, కామక్రోధ లోభమోహ అహంకారంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకురావడానికి వచ్చారు. ఎవ్వరూ చేయని పనులు ఆయన చేస్తారు. అందుకే మధ్యాహ్నం రామాయణం చెప్పేటప్పుడు కూడా మరీ చెప్తున్నాం, ధర్మస్థాపనకు అవతరించారైనా మనకు కూలీ పనులు చేసి పెట్టడానికి, మన ఊహలకు తగ్గట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి రాలేదు. సో ఆయన స్థాయిని దింపొద్దు అసలు ఎప్పటికైనా. సో ఆయన స్థాయిని ఏం చేసేసామంటే దింపి పడేసాం. దానివల్ల ఏమైపోయిందంటే భక్తి మార్గంలో సందేహాలు ఎక్కువైపోయాయి. ప్రజలంతా అసలు భగవంతుడికే కష్టాలు ఎక్కువ అంటున్నారు రామాయణం చూసుకుని. ఆయన బిరుదు చూస్తే దుఃఖహర్త, ఆయన దుఃఖాన్ని తీయడానికి వచ్చాడు, సత్యుగి స్థాపన కోసం వచ్చాడంటే దుఃఖాన్ని పూర్తిగా సమాప్తి చేయడానికి వచ్చిన భగవంతుడికి దుఃఖం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనము రాంగ్గా ప్రొజెక్ట్ చేశాం కాబట్టి, మనం బాబాని అర్థం చేసుకోలేదు కాబట్టి. ఈ రోజు మనకు సమస్యలు వస్తే బాబాకి నేను చెప్పాను అయినా బాబా ఎందుకు చేయట్లేదేమో, నేను బాబాకి చెప్పేసాను చేయట్లేదు, మనమే ఆయన మీద నిందలేసేస్తుంటే ఇంకా మన వంశావళి గుర్తుపడుతుంది ఆయనని. అందుకే బాబా అనగానే ఒకటే గుర్తుపట్టుకోవాలి, ధర్మస్థాపనకు అవతరించారు. ఇంకా అంతకు మించి లో లెవెల్ పనులన్నిటికైనా పేరుని వాడి ఆయనని చీప్గా చేసేసి అసలు ఆయన స్థాయిని దింపేసి ఆయనని రాంగ్గా ప్రత్యక్షం చేయొద్దు. వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేస్తున్నాం. అందుకే ఎవరు నమ్మట్లేదు. ఎందుకు? ఇక్కడ పూర్వీకులు నమ్మట్లేదు, సో అక్కడ నమ్మట్లేదు. సో ఈ రోజైనా మన కష్టాలు తీర్చడానికి వచ్చిన కష్టాలు ఎందుకు తీరట్లేదు అని అంటే ఆయన ఇచ్చే పరిష్కారాన్ని కనిపెట్టలేకపోతున్నాం. సో వ్యర్థం ఎక్కువైపోయింది అంటున్నాడు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరి సంబంధైనా జోడించడానికి లైన్ స్పష్టంగా ఉండాలి. ఎంతెంత ఒక్క బాబా మరియు బాబా ద్వారా లభించిన జ్ఞానంలో లేక ఆ జ్ఞానం ద్వారా సేవలో సదా నిమగ్నమయ్యే అభ్యాసిగా ఉంటారో అంత శ్రేష్ట సంకల్పాల కారణంగా లైన్ స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు సో ఒకటి ఏం చెప్తున్నాడు బాబా, మీరు జ్ఞానం ద్వారా సేవలో సదా నిమగ్నమై ఉంటే శ్రేష్ట సంకల్పాలు వస్తాయి, లైన్ స్పష్టంగా ఉంటుంది అంటున్నారు. సో సేవ అనగానే అందరు ఏం చేసేస్తున్నారంటే స్థూలమైన సేవ, కడుక్కున్నామా, తుడుచుకున్నామా, వండుకున్నామా అని ఇవి సేవలు చేసేసి ఇటు ఇంట్లోనూ చేసి, కొంతమంది ఇంట్లోనూ చేయక ఇప్పుడు చాలా మట్టుకైతే పరిస్థితి మెరుగుపడింది, ఇళ్లలో కూడా చేస్తున్నారు. లేకపోతే ఇది కూడా వదిలేసి సెంటర్కి వెళ్ళిపోయి ఆ సెంటర్లలో సేవలు చేసేసి మేము సేవలు చేసేసాము, సేవలో లీనమైపోయాము. మరి సేవల్లో అంతగా లగ్నం అయిపోయినప్పుడు ఎందుకు ఇంత వ్యర్థం వచ్చింది? సో ఇక్కడ ఏం జరిగింది అంటే కర్మనా సేవ అనేసరికి చాలాసార్లు ఇక్కడ కూడా చూపించాను, సంబంధ సంప్రదింపుల్లోకి రావడం బాబా ఉద్దేశంలో. ఈ ఊడవడము, తుడవడము, కడగడము ప్రపంచమంతా చేస్తుంది. మనకెందుకు పుణ్యం ఇవ్వాల్సి వస్తుందంటే ఊడ్చే పని అందరూ చేస్తారు, మనం దేన్ని ఊడవాలి? వాయుమండలాన్ని శుద్ధిగా చేయాలి. సో మధ్యాహ్నం క్లాసుల్లో కూడా చెప్పుకుందాం, దాని గురించి విస్తారంగా తర్వాత వెళ్దాము.
సో ఇక్కడ సేవలో నిమగ్నం అవ్వడము అని అంటే మనస వాచ కర్మన అంటే ప్రతిసారి అందరికీ శ్రేష్ఠ సంకల్పాలు ఇవ్వాలి, శుభ భావనలు ఇవ్వాలి, శుభ కామన వరదానాలు ఇవి ఇస్తూ పోవాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వ్యర్థం అన్నది పోయి ఎప్పుడు సమర్థ స్థితి, వరదాని స్థితి, తండ్రి సమాన స్థితి ఉంటది. వాచ విషయానికి వచ్చేసరికి జ్ఞాన రత్నాలు ఇవ్వాలని ఉంది. అంటే దాని అర్థము కనిపించిన వాళ్ళకి వీళ్ళకంతా మురళి చెప్పేసి విసిగించడం కాదు. ఈ రోజు ఎవరితోటైనా మాట్లాడాల్సి వస్తే వాళ్ళు చెప్పేది విని వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఇవ్వగలమా, ధైర్యాన్ని ఇవ్వగలమా, శాంతిని ఇవ్వగలమా, ఏ రకంగా వాచా ద్వారా వాళ్ళకి సేవ చేయగలము, ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తుతున్నామా, లేకపోతే వాళ్ళ కర్మకాళ్ళు చేసుకుంటారులే అని వదిలేస్తున్నామా, అంటే వాచాని సరి అయిన దిశగా ఉపయోగిస్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి. అంటే మన వాచా ద్వారా అవతల వాళ్ళకి శక్తి రావాలి. సో అవతల వాళ్ళకి ఈరోజు ఫోన్ చేస్తున్నాము, వాళ్ళు ఫోన్ చేస్తే మనం ఎత్తుతున్నాము అంటే గౌరవం ఇస్తున్నట్టు, ఎత్తట్లేదంటే ఇంకా వాళ్ళ కర్మకాళ్ళు చేసుకుంటారులే. ఆ టైంకి బిజీగా ఉన్నామే అనుకోండి, ఒక మెసేజ్ అన్న పెడతాం, లేదా తర్వాత మిస్డ్ కాల్ అన్న అటెండ్ అవుతాం. సో ఏవి చేయకుండా అలా ఫోన్లు వచ్చినా అలా వదిలేస్తున్నాము అని అంటే అక్కడ మనం వ్యక్తులకు గౌరవం ఇవ్వటం లేదని అర్థం. సో గౌరవం ఇవ్వకపోవడం అన్నది కూడా ఇక్కడ డిస్సర్వీస్ కిందకు వస్తుంది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలంటాడు బాబు. ఆ తర్వాత కర్మనా సేవ, కరెక్ట్ గా కర్మనా సేవ అంటే బాబా అర్థం ఏంటి అని అంటే గుణదానం, అంటే మన స్వరూపం ద్వారా సేవ, సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి, అందరికి స్నేహాన్ని సహయోగ శక్తిని ఇవ్వడాన్ని కర్మనా సేవ కింద లెక్కేశాడు బాబా. మనం దాన్ని ప్రతీది ఏం చేసేసామంటే, మనసా సేవ అంటే గ్లోబ్ పైన కూర్చోవడము, చెట్టు కింద కూర్చోవడము, వాచా సేవ అంటే మురళి చెప్పడము, లేదా నాకు ఒంట్లో బాగాలేకపోతే బాబా చూసుకున్నారు అని చెప్పేసి వాచా సేవ అంటే అక్కడికి వదిలేశారు. కర్మన అంటే ఇంకా సెంటర్కి వెళ్ళిపోయి ఊడ్చేసి తుడిచేసి కడిగేసి సేవలు చేసేసాం అనుకున్నాం. వీటన్నిటి వల్ల ఎక్కడా వ్యర్థం ఆగలేదు. ఎక్కడ బాబా మురళి కల్పవృక్ష జ్ఞానం గాని, డ్రామా జ్ఞానం గాని, లా మేకర్స్ గాని ఉన్నది ఉన్నట్టు ఆత్మజ్ఞానం ఎక్కడ అర్థం చేసుకోలేకపోయారు. తో సేవలు చేస్తే బాబా చెప్పిన పద్ధతిలో చెయ్యాలి. ఆ పద్ధతిలో చేస్తేనే మార్పులు పడతాయి. మన సొంత సేవలు చేసేసి నేను సేవలు చేశాను అని అనుకుంటే సరిపోదు. అందుకే బాబా కర్మనా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి, స్నేహం ఇవ్వాలి, సహయోగ శక్తిని ఇవ్వాలని మురళీలు కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను. సో సేవ అన్నది బాబా పద్ధతిలో జరిగితే అప్పుడు వ్యర్థం పోతుంది. కానీ ఈ రోజు సేవలు కర్మనా సేవలు అని చెప్పి ఏవైతే వెళ్ళి బట్టీల్లో సెంటర్లలో చేస్తున్నారో జనాలు భయంతోనే చేస్తున్నారు. ఎక్కడ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసి చెయ్యట్లేదు. ఏం చేస్తే ఏం తప్పు అన్నట్టు చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, భయం యొక్క తరంగాలే వ్యాపిస్తున్నాయి. సో ఈ రోజు వాయుమండలాన్ని అంతా భయంతో నింపేస్తూ ఉంటే అది ఎట్లా సేవ్ అయింది? సో వ్యర్థమే పోతుంది కదా. సో వ్యర్థంతో వాయుమండలాన్ని నింపి మళ్ళా వ్యర్థ సంకల్పాలన్నీ పదమాపదం వచ్చి మన ఖాతాలోనే పడిపోతూ ఉంటే ఇంకా అందులో నుంచి బాబా ఏమైనా సంకల్పం ఇస్తే ఎట్లా క్యాచ్ చేస్తాము? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డామంటేనే దేహస్థితి అది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన బాబా ద్వారా లభించిన జ్ఞానంలో లేక జ్ఞానం ద్వారా సేవలో సదా నిమగ్నమయ్యే అభ్యాసి ఉంటారు. అంత శ్రేష్ఠ సంకల్పాల కారణంగా లైన్ స్పష్టంగా ఉంటుంది. తో సేవ అన్నది మన ఇంటి నుంచే మొదలెట్టాలి, మన ఇల్లే సేవాస్థానం అంటాడు. ఇదే మురళిలో లాస్ట్ పేజ్లో కూడా చెప్పారు, అక్కడ వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. సో కాబట్టి వ్యర్థ సంకల్పాలే అలజడులు. ఎంత వ్యర్థం సమాప్తి అయిపోతుందో సమర్థ సంకల్పాలు నడుస్తాయో అంత సంకల్పాల యొక్క శ్రేష్ఠ భాష స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. సో శ్రేష్ఠ సంకల్పాల యొక్క భాష స్పష్టంగా అనుభవం చేసుకుంటారంటే ఎవరి భాష అర్థం చేసుకుంటాము? శివబాబా భాషను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత మనము ఒకరికి శ్రేష్ఠ సంకల్పాలు పంపించగలుగుతాము. ఆ తర్వాత ఎవరి మనసులో ఏముంది, ఎవరికి ఏం కావాలి అన్న వాళ్ళ సంకల్పాలని మనం క్యాచ్ చేయగలుగుతాం. సో అవతల వాళ్ళకి ఏ శక్తి కావాలి, శాంతి కావాలా, ఆనందం కావాలా, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అన్నది గ్రహించాలి అని అంటే ఇక్కడ మన బుద్ధి పనిచేయాలి. అది చెయ్యాలి అని అంటే పూర్తిగా వ్యర్థం పోయి సమర్థ స్థితికి రావాలి అంటే ఆత్మిక స్థితిలో ఉండాలి. సో నోటి యొక్క భాష ద్వారా అనుభవం చేసుకుంటారు, కానీ సంకల్పం యొక్క భాష ఒక్క సెకండ్లో
నోటి యొక్క భాష కంటే ఎక్కువ అనుభవం చేయిస్తుంది. 3 నిమిషాల ఉపన్యాసం యొక్క సారం సెకనులో సంకల్పాల యొక్క భాష ద్వారా అనుభవం చేయించగలరు. సెకనులో జీవన్ముక్తి యొక్క మహిమ ఏదైతే ఉందో అది అనుభవం చేసుకోగలరు. సో ఈ వాక్యాలను ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎలా తీసుకొస్తారంటే, మీరు నోటి యొక్క భాష ద్వారా చేస్తున్నారు. అంటే 3 నిమిషాల ఉపన్యాసము ఒక్క సెకండ్‌లో చేయించారు. సపోజ్ నేను ఒక 3 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చాను. ఇదిగో ఇది ఆత్మ మొదటి పాఠము, ఆత్మ స్వధర్మము శాంతి, శాంతితోటి వ్యవహరించండి, మెడిటేషన్ నేర్చుకోండి అని ఒక 3 నిమిషాలు చెప్పాననుకోండి, అది క్యాజువల్‌గా వినేస్తారు. అలా కాకుండా నేనెప్పుడైతే శాంతి స్థితిలో ఉండి, అంటే నాలో ఆ దైవీ గుణం ఉన్నప్పుడు, అప్పుడు నేను శాంతి పాఠం చెప్తే, ఆ ఒక సెకండ్‌లోనే అందరికీ శాంతి అనుభవం అవుతది. ఆ ఒక సెకండ్‌లో అందరూ ఆ జ్ఞానం యొక్క తరంగాల ద్వారా అజ్ఞానం అన్నది పోతది కాబట్టి, ఆత్మిక లెవెల్‌లో అంటే ఆ మైండ్ లెవెల్‌లో రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే అసలు జ్ఞానం అన్నది తెలిసి ఆ జ్ఞాన ప్రకాశంలో మార్గం స్పష్టంగా కనిపిస్తుందో, అడుగులు స్థిరంగా పడతాయి కాబట్టి, ఆ ధైర్యం అన్నది వస్తది. ఇప్పుడు అజ్ఞానం వల్ల ఏమైపోతుందంటే అడుగులు తడబడుతున్నాయి, చేస్తున్నారు తప్పులు కాబట్టి బాబా చెప్పే అతీంద్రియ సుఖం అనుభవంలోకి రావట్లేదు, సమర్థ స్థితి రావట్లేదు, మనది ఆయనకి రీచ్ అవ్వట్లేదు, ఆయనది మనకు అసలుకే రీచ్ అవ్వట్లేదు. కానీ అదొక గొప్ప అనుభవం యాక్చువల్‌గా బాబాతోటి మాట్లాడడం అన్నది. ఆ అనుభవం మీ అందరికీ జరగాలన్న ఉద్దేశంతోనే ఇంత మురళి ఇంత విస్తారంలో చెప్తున్నాను నేను. సంకల్పాల స్థాయిలో మీరు ఆయనతోటి మాట్లాడి, ఆయనతోటి మాట్లాడడంలో ఉన్న ఆనందం ఏదైతే ఉందో, ఆ అతీంద్రియ సుఖం ఏదైతే ఉందో, అది మీరందరూ అనుభవం చేయాలన్న శుభకామన ఉంది నాకు మీ అందరి పట్ల. సో, అది అనుభవంలోకి రావాలి మీకంటే ఈ మురళి అర్థం కావాలి. సో, అందుకే పుస్తకాలు ఎదురుంగా పెట్టుకొని చదవండి, చూడండి అని చెప్పడానికి కారణం అదే. సో, ఇక్కడ ప్రతీది ఒక సెకండ్‌లో అంటే భాష ద్వారా కాకుండా ఎప్పుడైతే ఆ రకంగా మనలో ఇప్పుడు ఉదాహరణకి నేను ధైర్యం గురించి ఒక అరగంట క్లాస్ తీశాను అనుకోండి. ఇదిగో ఈ నిమిషంలో మీరు ధైర్యంగా ఉండాలి, ఇలా చెయ్యాలి, భయపడొద్దు, పెట్టొద్దు, ఇంట్లో భయపడొద్దు, బయట భయపడొద్దు, సెంట్రక్కెళ్ళి చూసి భయపడొద్దు అని ఇలా చెప్తూ పోతే వినడానికి బానే ఉంటది. ప్రభావం పడుతుందా? పడదు. ఎప్పుడు ప్రభావం పడుతుంది? ఎప్పుడైతే నాలో ధైర్యం అన్న దైవీ గుణం ఉంటుందో, అప్పుడు నేను ఉపన్యాసం ఇవ్వకపోయినా ప్రభావం పడుతుంది. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాను. నన్ను చూస్తే ఎంతో మందికి ధైర్యం వస్తది. అక్కడ ఇలా పుస్తకాలు ఎదురుంగా పెట్టుకొని ఏం క్లాసులు చెయ్యను నేను. కానీ నన్ను చూసి చాలా మంది ధైర్యం వచ్చిందంటారు. ఎందుకు? ఆ ధైర్యం అన్న స్టాక్ నాలో ఉంది కాబట్టి. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు 3 నిమిషాల ఉపన్యాసం ఇచ్చే కన్నా, ఒక సెకండ్‌లో జీవన్యుక్తి మహిమ ఏదైతే ఉందో, అది అనుభవం చేయించగలరు. ఎప్పుడు? మీలో గనక సంకల్ప శక్తి ఉంటే. సో, ఆఫీస్‌లో ఆ పని అంటే ఇవన్నీ మీరేంటంటే చేసి టెస్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని చూసి అందరూ ధైర్యంగా ఫీల్ అవుతున్నారా? మిమ్మల్ని చూసి అందరూ శాంతిని అనుభవం చేస్తున్నారా? ఆనందాన్ని అనుభవం చేస్తున్నారా? అన్నది మీకు అటువైపు నుంచి ఫీడ్‌బ్యాక్ ఆ ప్రతిస్పందన వచ్చినప్పుడు మీకే తెలిసిపోతది. సో, అలా కొన్ని ప్రయోగాలు చేసి చూసాం కాబట్టి తెలిసింది. అంటే ఆ ప్రాక్టికల్ లైఫ్‌లో అంటే మనలో ఆ స్టాక్ ఉండాలి. ఆ స్టాక్ ఉన్నప్పుడే అవతల వాళ్ళకి అది అనుభవం అవుతది. సో, బ్యాంక్‌లో ఎంతోమంది ధైర్యాన్ని అనుభవం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఇప్పుడు మేము జ్ఞానం చెప్పడానికి వెళ్ళామో, జ్ఞానం చెప్పకపోయినా కానీ సహజంగా మా యొక్క స్వరూపం ద్వారా ఎంతోమంది ధైర్యాన్ని అనుభవం చేశారు. ఎంతోమంది జ్ఞానం చెప్తూ ఉంటే, మీ జ్ఞానం వింటూ ఉంటే ఎంతో సంతోషం అనిపిచ్చింది. ప్రశ్నలకు సమాధానం వచ్చి ఎంతో రిలీఫ్‌గా ఫీల్ అయ్యాం. సో, ఎంత చెప్పాము జ్ఞానము? కొంతే చెప్పాం. కానీ ప్రభావం ఎందుకు ఎక్కువ పడింది? ధారణ చేశాం కాబట్టి, ఆ స్టాక్ ఉంది కాబట్టి. ఇది యాక్చువల్‌గా ఆయన చెప్పే పద్ధతి. సో, కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంకా భయపడుతున్నామా? ధైర్యంగా ఉంటున్నామా? అందుకే చెప్పాను. ఏదైతే హోంవర్క్ ఇచ్చానో, ఆ సినిమా ఇచ్చి ఆ ప్రశ్నలు ఇంక ఈసారి నేను ఫోను చేయడం కాదు, మీరు ఫోను చెయ్యాలి అని చెప్పడానికి కారణం. ఏదంటే మీకు ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. మెజారిటీ అయితే భయపడతారు. అమ్మో! జ్ఞానం చెప్తే ఎవరేమైనా తిరిగి ప్రశ్న అడుగుతారేమో, ఎవరైనా ప్రశ్న అడిగితే ఏం సమాధానం ఇస్తాము, పేర్లు పెడతారేమో, భాషకి పేరు పెడతారేమో, భావానికి పేర్లు పెడతారేమో, ఇవన్నీ భయపడుతున్నామంటే దేహస్థితి అంటే గౌరవాన్ని ఆశిస్తున్నాం. మెజారిటీ రీజన్ అదే ఉంటది. లేదా కొన్ని సందర్భాల్లో అహంకారం ఉంటది.
అంటే ఈమె చెప్పగానే మనం వచ్చేయాలనా ఏంటి? మేము స్వతంత్రులం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఇంకా అవన్నీ ఇంకా అది ఇంకో రూట్ అది. సో, ఈ రకంగా చెక్ చేసుకుంటే పరిస్థితులొచ్చినప్పుడు మీకే తెలిసిపోతది. మీలో ఏమేమున్నాయి? ధైర్యంగా ముందుకొస్తున్నారా లేదా? సో, భయపడుతున్నారంటే వ్యర్థం నడుస్తుందని అర్థం. ముందుకొస్తున్నారు అంటే సమర్థన నడుస్తుందని అర్థం. తర్వాత అంతర్ముఖి ఆత్మల యొక్క భాషయే అలౌకిక భాష. ఇప్పుడు సమయానుసారంగా ఈ 3 భాషల ద్వారా సహజ సఫలత పొందగలరు. శ్రమ కూడా తక్కువ, సమయం కూడా తక్కువ, కానీ సఫలత సహజంగా వస్తుంది. అందువలన ఇప్పుడు ఈ ఆత్మిక భాష యొక్క అభ్యాసిగా అవ్వండి. సో, బాబా ఏం చేయాలో చెప్తున్నారు. ఆత్మిక భాష అన్నది మీకు రావాలిప్పుడు. సో, మాటల ద్వారా భాష అన్నది చిన్నప్పుడే తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు అందరూ ఇందాకేం చెప్పాను, ఎవ్వరూ చేయంది, ఎవ్వరూ నేర్పంది బాబా నేర్పిస్తాడు. అది ఆయన విశేషత. ఇప్పుడు ఆయనొచ్చి నేర్పించే భాష ఏంటి? ఆత్మిక భాష. సో, అదే ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎలా తేవాలని ఇంతసేపు చెప్పాను. సో, ఈరోజు బాబ్దాదా కూడా పిల్లల యొక్క ఈ 3 రకాలైన భాషని వింటున్నారు మరియు పిల్లలందరికీ బదులు ఇస్తున్నారు. అందరి స్నేహం యొక్క స్వరూపం బాబ్దాదా చూసి స్నేహ సాగరంలో ఇముడ్చుకుంటున్నారు. అందరి స్మృతులకు సదాకాలికంగా స్మృతి చిహ్నంగా అయ్యే శ్రేష్ఠ వరదానం ఇస్తున్నారు. అందరి మనస్సు యొక్క భిన్న భిన్న భావాలను తెలుసుకుని పిల్లలందరికీ అన్ని భావాలకు బదులుగా సదా నిర్విఘ్న భవ, సర్వశక్తి సంపన్న భవ యొక్క శుభ భావన ఈ రూపంలో ఇస్తున్నారు. సో, పిల్లలు ఏ భావాన్ని ఆయనకు పంపించినా కానీ బాబా వరదానాలు ఇస్తున్నాయి. వరదానాలు ఎప్పుడు పనిచేస్తాయి? మనం వాటిని ప్రాక్టికల్‌గా తీసుకుని, బాబా నాకు సదా నిర్విఘ్న భవ, సర్వశక్తి సంపన్న భవ అన్న వరదానం ఇచ్చానన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే పనిచేస్తాయి. పిల్లలందరి యొక్క శుభకామనలు, పరిస్థితి ప్రమాణంగా సహయోగం యొక్క భావన లేక శుభకామన, ఈ అన్ని శుభ కోరికలు బాబ్దాదా యొక్క శ్రేష్ఠ భావన ద్వారా సంపన్నమవుతాయి. సో, ఎప్పుడైతే ఆత్మిక భాష బాబా అదే అంటున్నారు కదా, ఇప్పుడు మీకు ఈ ఆత్మిక భాష నేర్పిస్తున్నాను. ఈ ఆత్మిక భాష యొక్క అభ్యాసిగా అవ్వండి. బాబా తోటి ఆత్మిక భాషలో మాట్లాడగలిగి వినగలిగితే ఆయన ఇచ్చే వరదానాలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. అంటే మనం ఏదైనా సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యకి పరిష్కారము చెప్తారు. ఆ సమస్య పరిష్కారానికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని అన్నిటిని డైరెక్ట్‌గా ఇస్తారు. ఇది అనుభవం ద్వారా తెలుసుకో. ఈరోజు ఇంత ఎవరు చెప్పని ఈ కల్పవృక్షము, డ్రామా జ్ఞానం, లా మేకర్స్ ఇవన్నీ క్యాచ్ చేశానంటే ఏ రకంగా చేశాను? ఆయన చెప్తేనే చేశాను. ఎందుకంటే మీకు తెలుసు ఈ సబ్జెక్ట్ ఎక్కడా బయటికి రావట్లేదని చెప్పి. సో, నాకు వచ్చాయి ప్రశ్నలు. సో, ప్రశ్నలొచ్చినప్పుడు ఎలా తెలుసుకున్నాము? ఈ రకంగా బాబాని సంకల్ప స్థాయిలోనే అంటే, ఇప్పుడు ఉదాహరణకి డ్రామా జ్ఞానం గురించి నాకు ప్రశ్నొచ్చింది. సో, డ్రామా ఫిక్స్డ్ రిపిటీషన్ అంటున్నారు బాబా, అసలు ఏంటి జ్ఞానము? దీన్ని మార్చగలమా? అని సంకల్పాల స్థాయిలో నేను కనెక్ట్ అయినప్పుడు, సంస్కారాల ఆధారంగా జరుగుతది. సంస్కారాలన్న పదం టచ్ అయింది. మురళీలు ఓపెన్ చేసి చూస్తే దానికి సంబంధించిన మురళీలొచ్చాయి. సో, బాబా ఇచ్చిన టచ్చు, ఈ మురళీలు కలిపి చదువుకుంటే సంస్కారాలు మారిస్తే పాత్ర మారుతదన్న విషయం అర్థమైంది. సో, అలా సింపుల్‌గా బాబా ఏం చేస్తారంటే, మనకి ఆ స్పష్టత ఇస్తారు. దానికి సంబంధించిన మురళీలు ఏవైతే మన దగ్గర పుస్తకాలు ఉండాలి అందుకోసమని. పుస్తకాలు లేకుండా ఆయన ఊరికే ఒకటి ఇచ్చేసేస్తే మనం ఎక్కడా అని చూసుకుంటాము. ఇప్పుడు సంస్కారాలన్నది టచ్ అవుతది. తర్వాత చూస్తే విస్తారంగా ఉంటది మురళి. మరి పుస్తకాలు లేకపోతే ఎట్లా తెలుసుకుంటాం? ఆ తర్వాత ఇప్పుడు ఈ డ్రామాలో ఈ రకంగా బ్రిటిషర్స్ ఎందుకు భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయిందని ఎంతో మందిని అడిగాం. ఎవరు చెప్పలేకపోయారు. ఎన్నో ప్రశ్నలొచ్చేవి నాకు గూడా. సో, బాబాని అడిగితే అప్పుడు ఈ లా మేకర్స్ కల్పవృక్ష జ్ఞానం చెప్పారు. మీ స్థితి ద్వారానే ఇలా జరుగుతుంది. ఈ రకంగా మీరు మతభేదాల్లోకొస్తున్నారు, విభేదిస్తున్నారు అని అలాంటి పదాలు టచ్ అవుతాయి. పుస్తకాలు ఎదురుంగా పెట్టుకుని ప్రశ్న అడిగినప్పుడు ఆ రకంగా టచ్ అవుతాయి. మనం బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ మురళీలే వస్తాయి. అప్పుడు సబ్జెక్ట్‌ని క్యాచ్ చేస్తాం. సింపుల్ అంటే ఇంత 1000 మురళీలు వెతుక్కోక్కర్లేదు. బాబాని అడిగితే దానికి సంబంధించిన స్పష్టత ప్లస్ మురళీలు. మురళి ఓపెన్ చేసినప్పుడు ఏమైతది? పూర్తి విస్తారంలో ఉంటది. సో, ఆ రకంగా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకున్నాను. సో, ఇదే విధంగా ఇప్పుడు అందరూ ఇంకా మళ్ళీ బ్రహ్మకుమారిలు ఇలా చెప్పారు, మంజులక్క ఇలా చెప్పారని వ్యక్తుల వైపు చూడకుండా ఇంకా ఇప్పుడు బాబాతో కనెక్ట్ అయిపోవాలి అందరూ.
సో నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు పాత కర్మ ఖాతాలోనే కోరిక పెట్టుకుంటున్నారు. అందరూ నాట్యం చేస్తూ పాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోజుల్లో సంపర్కంలోకి వచ్చిన ఆత్మలు మంచి సహాయకారి అవుతున్నారు. స్వయమే అన్ని పద్ధతులు తయారు చేస్తున్నారు. ఇలాగే ఉండాలి. అప్పుడే మీరు వానప్రస్థ స్థితిలోకి వెళ్తారు. వానికి అతీతమైన స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇతరులు బాధ్యత తీసుకుంటారో అప్పుడు మీరు వానప్రస్థిగా అయి అందరినీ వానప్రస్థ స్థితిలోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీరు వేదిక తయారు చేసుకోవాల్సి వస్తుంది. ముందు ముందు తయారైన వేదిక లభిస్తుంది. ఇదే సేవ యొక్క సఫలత. తయారు చేసేవారు వేరే వారు ఉంటారు. మీరు కేవలం ఆశీర్వాదాలు ఇచ్చి రండి అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, అప్పుడే మీరు వానికి అతీతమైన స్థితికి వెళ్ళాలంటే దీన్నే మురళిలో చాలా చోట ధ్వనికి అతీతమైన స్థితి. సో ధ్వనికి అతీతమైన స్థితి అని అంటే సైలెన్స్ స్థితి, ఈ సంకల్పాల భాషలో మాట్లాడడం. అంటే ఇంకా వాణిలోకి తక్కువ రావాలి, సంకల్పాల ద్వారా ఎక్కువ చేయాలి. చేసి ఇక్కడ ఏమంటున్నారు, ఎప్పుడైతే ఇతరులు బాధ్యత తీసుకుంటారో అప్పుడు మీరు వానప్రస్థిగా అందరినీ వానప్రస్థ స్థితిలోకి తీసుకోవాలి. వానప్రస్థం అన్న పదాన్ని మనం ఎక్కడ వాడతాము? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పి వానప్రస్థ స్థితిలోకి వెళ్ళిపోయారు, అంటే వనాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళని చదువుకున్నారు. సో ఇక్కడ బాబా లెక్కన ఏంటంటే, ఈ రోజు ఎవరైనా బాధ్యత తీసుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి దాన్ని అప్పగించాలి. అమ్మో వీళ్ళకు బాధ్యత అప్పచెప్ప చేస్తే మన విలువ ఏమైనా తగ్గిపోతుందేమో, రేపటి రోజున వాళ్ళు మనని కేర్ చేయరేమో, మనకు గౌరవం ఇవ్వరేమో అని ఈ టైప్ ఆఫ్ చీప్ థింకింగ్ పెట్టుకోవద్దు. ఈ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మేము బాధ్యత తీసుకుంటాము, జ్ఞానం చెప్తాము అని అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మరీ చెప్తున్నాం, ఇక్కడ జ్ఞానం చెప్పేవాళ్ళు చాలా మంది కావాలి. సో ఏళ్ల తరబడి మేమే జ్ఞానం చెప్పుకుంటూ కూర్చుంటాము అని అంటే ఇంకా కొత్త వాళ్ళని ఏం తయారు చేసినట్టు, ఈ శ్రీమతాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి ఎక్కడ తెచ్చినట్టు? ఎందుకంటే చాలా చోట్ల మౌంట్ అబూ నుంచి సెంట్రల్ నుంచి గీతా పాఠశాలల వరకు చూస్తుంటే ఏళ్ల తరబడి చెప్తూనే ఉంటారు, ఎవ్వరికి అవకాశం ఇవ్వరు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఎప్పుడైతే ఇతరులు బాధ్యత తీసుకుంటారో అప్పుడు మీరు వానప్రస్థిగా అందరినీ, అంటే వాళ్ళని కూడా సీనియర్లను చేయండి, అంటే ప్రతిసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమంటున్నాడు ఆయన. అందుకే బ్రహ్మబాబా అందరినీ ముందు పెట్టి చేశాడు. వాళ్ళని ముందు పెట్టేస్తున్న విలువ ఇది తగ్గిపోతుందేమో అనుకోలే. సో ఎప్పుడు అందరినీ ముందు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వారసులుగా తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వారసులు అవుతారు, మనము వారసులు అవుతాం. మనం అలా చేయకుండా ఇంకా ఏళ్ల తరబడి మేమే చెప్పుకుంటూ కూర్చుంటాము, ఇంకెవ్వరికి అవకాశం ఇవ్వము అని అంటే, ఈ రోజు మనం ఒకరికి అవకాశం ఇవ్వలేదు, ఒకరిని ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి మనం ముందుకెళ్ళాం. బ్రహ్మబాబా ముందుకెళ్ళడానికి కారణం అదే, అందరినీ ముందు పెట్టి చేశాడు. సో అప్పుడు ఏమవుతుంది, పుణ్యంలో భాగస్థులు అవ్వచ్చు, తప్పేం లేదు. ఈ రోజు మనం అందరం కలిసి సేవలు చేసి అందరము పుణ్యంలో భాగస్థులైతే తప్పేముంది అందులో? మనం ఆ రకంగా పుణ్యంలో భాగస్థులం అవ్వకుండా మొత్తం ఏళ్ల తరబడి 30, 40, 50 ఏళ్ల నుంచి నేనే చెప్పుకుంటూ కూర్చుంటాను, ఎవ్వరికి అవకాశం ఇవ్వను అని అంటే సేవ చేశాను, సేవకు మార్కులు పడ్డాయి, కానీ ధారణల 0 వస్తుంది. సో ధారణలో బాబా ఏం చెప్తున్నారు, మీరు దాత. ఈ రోజు శివబాబా వచ్చి జ్ఞానాన్ని చెప్పి మనకి మనసా వాచ కర్మన సేవ చేసే అవకాశం ఇస్తున్నాడు, పుణ్యం సంపాదించుకోవడానికి. ఆ రకంగా పుణ్యం సంపాదించుకునే అవకాశం అందరికీ ఇవ్వాలి. కానీ అమ్మో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి వచ్చేస్తుందేమో, సో మేమే కూర్చుని సంపాదించేసుకుంటామంటే సేవకు రావచ్చు మార్కులు, కానీ ధారణలు మాత్రం అస్సలు పడవు. సో అప్పుడు ఏమైపోతుంది, నంబర్ వైజ్ వేసినప్పుడు వెనకపడిపోతాం. అలా అని చెప్పి ఒక్కోసారి ఏమవుతుంది, బాబా అవకాశం ఇవ్వరు కానీ అందరికీ అవకాశం ఇస్తూ పోయినప్పుడు మధురమైన పిల్లలు ఎట్లా ఆలోచిస్తారంటే, మేమే అన్ని సేవలు చేస్తున్నాం, వీళ్ళు కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. సాధారణంగా కర్మనా సేవల్లో వస్తుంది. కర్మనా సేవలు వచ్చేటప్పుడు సరే వాళ్ళు చేస్తా అన్నారు కదా అని చెప్పి వంట పని, ఈ పని, ఆ పని మనం ఇచ్చామే అనుకోండి, ఇంకా అందరూ చేసేటప్పుడు ఖాళీకి కూర్చున్నాం అనుకోండి, అదిగో అంతా మన ఎత్తిన వేసేసి వాళ్ళు హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే కలియుగి సంస్కారం. ఆ అత్తగారి ఇళ్లలో ఆ తోడి కోడళ్ళు వీళ్ళంతా ఉన్నప్పుడు అదిగో వాళ్ళు చేస్తున్నారు, మేమెందుకు చేస్తే కూర్చుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇదంతా ఏంటంటే కలియుగి సంస్కారం. ఈ రోజు మనకు సేవ చేసే అవకాశం వచ్చింది అంటే దాన్ని భాగ్యంగా తీసుకుని చెయ్యాలి. ఈ రోజు ఎవరైనా చేస్తాను అంటే పెద్ద మనసుతోటి బాబా చెప్పినట్టు బాధ్యత తీసుకుంటా అంటే వాళ్ళకి ఇవ్వాలి.
ధారణలో పూర్తి మార్కులు పడతాయి. అంతేగాని మేమే చెయ్యాలనా, వాళ్ళు చెయ్యరా అని చెప్పి కలియుగి సంస్కారాలు రికార్డ్ చేసేస్తే అటువంటి కుటుంబాల్లోకెళ్ళి మళ్ళీ అదే తోడికోడళ్ళు, ఆడపడుచులని గొడవలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని మనమే ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. దృష్టి ద్వారా సృష్టి అంటున్నారు. సో ఈరోజు సేవలకెళ్ళి అది శివబాబా ఇచ్చిన యజ్ఞ సేవ అవకాశంగా తీసుకుని చెయ్యాలి. అందరినీ కలుపుకోవాలి. అందరికి అవకాశం ఇవ్వాలి. అలా చెయ్యకుండా నేనే చెయ్యాలనా అంటే నేను చేస్తే ఆళ్ళు కూర్చుంటారా? అంటే మీరు సేవకొచ్చి మీరు చెయ్యరా? అని ఈ రకంగా కలియుగి సంస్కారాలు గనక రికార్డ్ చేస్తే అలాంటి కుటుంబాల్లోకెళ్ళి అవే గొడవలు పడుతూ అలాంటి జీవితమే వస్తది. ఎందుకంటే ఇప్పుడు మనము రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. దృష్టి ద్వారా సృష్టి రూల్. సో కాబట్టి సేవల విషయానికొచ్చేసరికి ఏ రకంగా ఆలోచిస్తున్నాం అన్నది ఎవరికి వాళ్ళు మీది మీరు చెక్ చేసుకోండి. శ్రీమతం అయితే మాత్రం అందరిని కలుపుకునెళ్ళాలి. అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వాలి. అందరికీ సేవ చేయటం నేర్పించారు కదా! ఏదైతే నేర్పించారో అది ఎందుకొరకు నేర్పించారు? చేయడానికి నేర్పించారు కదా! ఇప్పుడు ఎక్కువ తలబరువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే స్వర్గంలో అన్నీ తయారు చేసినవి లభిస్తాయి. మనం కేవలం నడవమని చెబితే నడుస్తారు. కూర్చోమని చెప్తే కూర్చుంటారు. అదే విధంగా ఇప్పుడు కూడా అన్ని తయారైనవి లభిస్తాయి. ఇక్కడే సేవ యొక్క వేదికపై పునాది పడుతుంది. సో ఇక్కడ బాబా అందరికీ సేవ చేయడం నేర్పించమంటున్నాడు. సో నేర్పించినప్పుడు ఏమైద్దంటే అందరికీ అవకాశం వస్తది. అందరూ పుణ్యం సంపాదించుకుంటారు. సో ఆ శ్రీమతం ఆయన ఇక్కడ పెట్టాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సేవల విషయానికి వచ్చేసరికి ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు అంటున్నారు. ఇస్తేనేమో అదిగో అంతా మా మీదే తోసేసి కూర్చుంటున్నారు అంటున్నారు. కానీ యాక్చువల్ శ్రీమతం అయితే నేర్పించమని అంటున్నారు. సో ప్రతిదీ అవకాశం కింద తీసుకుని చెయ్యాలి. సో ఆ రకంగా నేర్పించిన తర్వాత అన్నీ ఇక్కడ రెడీ అయ్యే ఉంటాయి. ఇక్కడ సేవ యొక్క వేదిక పైనే పునాది పడుతుంది అంటున్నారు. అంటే సత్యుగానికి కావాల్సినవి అన్నీ ఇక్కడే రెడీ చేసుకోవాలి. సో సత్యుగంలో మనము ఆ రకంగా కూర్చుని అక్కడైతే అంతా అంటే రాజకుటుంబాల్లోకి రావాలి, వారసత్వం దొరకాలి అంటే ప్రాప్తులు దొరకాలంటే ఇక్కడ అందరినీ కలుపుకోవాలి, అందరికీ నేర్పించాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. ఆ దాత గుణం అన్నది ఉండాలి. మొత్తం అంతా మేమే నెత్తికేసుకుని చేసేసుకుంటాము. మళ్ళీ వాళ్ళని తల దూరిస్తే తలకాయ నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళోడు చెప్తారు, వీళ్ళోడు చెప్తారు. ఇవన్నీ ఏవైతే కిచిపిచ్చి ఉంటాయో కలియుగి టైపువి. ఆ టైపువన్నీ ఆలోచించుకుంటే మాత్రము సత్యుగా వేదిక పైన అంటే ఇప్పుడు ఏదైతే మన ప్రాప్తుల కోసం పునాది వేసుకోవాలో ఆ ప్రాప్తులు వేసుకోం. అంటే ఇందాక ఉదాహరణ చెప్పినట్టు సేవలకు వెళ్ళినప్పుడు అది భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశం కింద చెయ్యాలి. అలా కాకుండా మేమే చెయ్యాలనా? వాళ్ళు కూర్చుని ఉంటారా? లేదు ఇది శ్రీమతము బాబా చెప్పారు. ధారణలో మొదట నేను, సేవలో మొదట మీరు అన్న శ్రీమతం ఉంది. సో కాబట్టి చేయమంటున్నామనంటే చూసారా బాబా శ్రీమతాన్ని తెలివిగా చెప్పి మా చేత పని చేయించుకున్నారు. సో మధురమైన పిల్లలంతా ఇలాగే మాట్లాడతారు. సో ఎందుకు అనంటే జ్ఞానం తెలియక. సో ఈరోజు సేవ ఇక్కడ బాబా అదే అంటున్నారు. ఇక్కడ సేవ యొక్క వేదికపై పునాది పడుతుంది అంటున్నాడు. సో సత్యుగి ప్రాప్తులు ఏవైతే రావాలనుకుంటున్నామో ఆ ప్రాప్తులకి పునాది ఇక్కడ పడుతుంది. కానీ మధురమైన పిల్లలు ఏమంటున్నారు? అదిగో తెలివిగా మా చేత పని చేయించుకున్నారు. అంటే మా మీద తోసేశారు అన్న కలియుగి భాష మాట్లాడకుండా తెలివిగా జ్ఞానం చెప్పి మా చేత పని చేయించుకున్నారు. కానీ అక్కడ పుణ్యం జమ అవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే ఒళ్ళు దాచుకునేస్తున్నారు. శరీరాన్ని యజ్ఞంలో వేసిన తర్వాత ఆ తనువుని వాడాలి. కానీ అమ్మో ఉన్న పనంతా మా మీదనే పడిపోతుందేమో అని భయపడిపోతున్నారు. లేదా ఒంట్లో బాలేదని చెప్పి దొంగెత్తులెత్తడం. సో ఇవన్నీ ఏంటంటే సత్యుగి ప్రాప్తులు పొందడానికి ఏదైతే సేవ యొక్క వేదిక ఇక్కడ ఉందో ఆ వేదికను వదులుకునేసరి దొంగెత్తులు ఎత్తే వాళ్ళంతా. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఒంట్లో బాలేదు, బంధువులు వచ్చారు, అది ఇది అని చెప్పి ఏవేవైతే అబద్ధాలు చెప్పి ఒంట్లో బాలేదని చెప్పి దొంగెత్తులెత్తడము, ఏదో టాబ్లెట్ వేసేసుకుని పడుకోవడమో అవ్వట్లేదని చెప్పి ఎన్నో చాలా చూస్తూ ఉంటాం. సో వీళ్ళంతా ఏంటంటే ఈ శ్రీమతం తెలియకపోవడం వల్ల ఆ ప్రాప్తుల యొక్క పునాది ఇక్కడే పడుతుంది. సో మాకు కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, జలుగా ఒక రకం కాదు లిస్టు. సో ప్రాప్తులు పోతున్నాయన్న విషయం తెలియదు.
సో ఒకటే చూసుకున్నారు ఒళ్ళు దాచుకోవాలి. మళ్ళీ ఇక్కడికొస్తే సేవలుండే మహా అంటే తిప్పి కొడితే 10, 15 రోజులకు మించి ఉండవు. ఆ సమయానికి కూడా దాచేసుకుంటాం అంటున్నారు. సో ప్రాప్తులు పోతున్నాయన్న విషయం తెలీదు. సో అందుకే ఇక్కడ సేవ యొక్క వేదికపై పునాది పడుతుంది. సత్యుగంలో ఏమైనా శ్రమ చేయవలసి ఉంటుందా? శ్రమ యొక్క సఫలతకు ఫలితం ఇప్పటి నుండే ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు. సో శ్రమ యొక్క సఫలతకు ఫలితం ఏదైతే ప్రాప్తులున్నాయో సంతోషము, సంతృప్తి, ఈ ఖజానాలన్నీ ఇక్కడే అనుభవం అవుతాయి అంటున్నారు. అప్పుడే ఆ సంస్కారం ప్రత్యక్షంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా తలబరువు చేసుకునే సేవా స్వరూపాన్ని మార్చుకోవాలి. ఎక్కడైతే తలబరువు అయిపోతుందో అక్కడ స్వభావాల యొక్క బరువు కూడా ఎక్కువ అయిపోతుంది. అప్పుడు సహజంగా సఫలత లభించదు. సో ఇందాక ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చానో సేవకి వెళ్ళిపోయినప్పుడు మా నెత్తిన వేసేసారు, నీళ్లు తల బరువు చేసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఉన్నయన్నీ ఎవరికి అలాట్ చేయకుండా, డెలిగేట్ చేయకుండా కొంత నెత్తిన వేసేసుకుని ఇంకా ఎవరితోటి ఒక డిస్కషన్ ఉండదు. ఒక లీడర్షిప్ అంటే ఒక నాయకత్వపు లక్షణాలు ఉండవు. సో వాళ్ళకి చెప్తే సమస్య, వీళ్ళకి చెప్తే సమస్య అని అన్ని వీళ్ళ నెత్తిన వేసేసుకొని చేసుకుని మొత్తం అంతా తలబరువుతోనే ఉంటారు. అంటే పూర్తి కలియుగి సంస్కారాలు ఇవన్నీ. సో ఆ రకంగా చేసినప్పుడు ఏమైందంటే సఫలత లభించదు. సఫలత లభించకపోవడం అంటే అక్కడ ప్రాప్తులు లభించవు. ఏమంటే సేవలు జరిగిపోతాయి. బట్టీలంటే బట్టీలు అయిపోతాయి. 1,00,000 పుస్తకాలంటే 1,00,000 పుస్తకాలు అన్నీ అయిపోతాయి. కానీ అక్కడ బాబా శ్రీమతానికి అనుసారంగా వెళ్ళలేదు కాబట్టి ప్రాప్తులు రావు, వ్యర్థ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అంటే పుణ్యము పాపము ఏది రాకుండా ఉంటది. లేదా ఇంకేమైనా వ్యర్థం చేస్తే పాపం కూడా వచ్చేస్తుంది. కానీ అవుట్‌కమ్ ఏదైతే ఉందో అంటే బట్టి నడిచిపోయిందా, పుస్తకాలు 1,00,000 వెళ్ళిపోయా, ఇవి లెక్కెట్టేసుకుంటారు. కానీ అక్కడ ఎవరికి వాళ్ళు లోపల వ్యర్థం నడిపిచ్చేసి మా చేతే చేయించారు, మాకే పెట్టారు, మేము లేకపోతే సేవలు అవుతాయా, మేము లేకపోతే ఏం చేస్తారు వీళ్ళు అని ఈ వ్యర్థమే ఎక్కువైపోతుంది. కానీ యజ్ఞ సహయోగులము అన్న పాయింటే లేదు. అంటే అక్కడ బాబాని పక్కన జరిపేస్తున్నారు. సో అదే ఆ విషయాన్నే బాబా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సో దాదికి తోడుగా అయ్యారు, ఇది కూడా మంచిది, ఇది కూడా డ్రామాలో పాత్ర. అలాగే ఒకరికొకరు సంకల్పం ఎగిరింప చేస్తుంది. సంకల్పం చేయగానే ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఒకరు చెప్పగానే ఇంకొకరు అంగీకరించడం, ఈ విధంగా శ్రేష్ఠ కర్మ చేయడానికి నిమిత్తంగా అవ్వండి. ఎందుకు ఏమిటి అనటం లేదు కదా. సో సేవలకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అంగీకరించండి అంటున్నాడు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోండి అంటున్నాడు. సో సేవలకు వెళ్ళినప్పుడు ఏదైనా చెప్తే విభేదించడము, లేదా సరే అని చెప్పి ఎదురుంగా తలూపేసి ఆ తర్వాత వెనకాల నుంచి అన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ రావడం. సో ఇవన్నీ ఏంటంటే పాపపు ఖాతాలు, వ్యర్థ ఖాతాలు జమ అవుతాయి. సో ఈ విధంగా అందరూ తేలికగా అయిపోతే ఎలా ఉంటుంది? అందరూ ఎగిరే పక్షి అయిపోతారు. ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ ఉంటారు. ఏ విధంగా అయితే పక్షి ఒక్కొక్కసారి ఒక కొమ్మ పైన, ఇంకొకసారి ఇంకొక కొమ్మ పైన కూర్చుంటుంది, ఇలా ఎగిరే పక్షిగా అయిపోతారు. ఏ కొమ్మ పైన కూర్చుంటే అదే మీకు ఇల్లు. ఈ విధమైన సంస్కారం నింపుకోవాలి. ఈ విధంగా అందరూ నేర్చుకున్నారు కదా. ఎప్పుడైనా ఆజ్ఞ రాగానే ఎందుకు ఏమిటి అనరు కదా అంటున్నాడు. అంటే సేవలకు వెళ్ళినప్పుడు ఇలా తలబరువులు చేసుకోకుండా పక్షులు ఏ రకంగా అయితే ఒక కొమ్మ మించి ఒక కొమ్మకు ఎగురుకుంటూ వెళ్తారో, సేవలకు వెళ్ళినప్పుడు అక్కడ సేవలు చేసేసి ఇంక అక్కడికి అది వదిలేయాలి. మళ్ళీ దాన్ని మోసుకొచ్చేసి అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే సేవలకు రావడం ఆగిపోతారు. ఆగిపోయి అంటే అక్కడ ఏం చేసుకున్నారు, తలబరువు చేసేసుకున్నారు. పక్షులైతే ఏం చేస్తారు, ఈ రోజు ఇక్కడ సేవ ఉందంటే ఇప్పుడు బాబా ఎగ్జాంపుల్ అదే ఇస్తున్నారు. పక్షి రోజు ఈ కొమ్మ మీద ఉంటుంది, రేపు ఇంకో కొమ్మ అంటే ఎగురుతూ గడిచిపోతుంది దాని జీవితం. అలా కాకుండా ఇదిగో మానెత్తిని అంతేసేసారు, వాళ్ళు కూర్చున్నారు, మేము లేకపోతే సేవలని యజ్ఞద్రోహులు ఆలోచించినప్పుడే తల బరువు అయిపోతుంది. అంటే బాబాని పక్కన జరిపేశారు, వ్యక్తుల్ని చూసేశారు. ఇంకా అప్పుడు పక్షుల్లాగా ఎగిరే కళ ఉండదు, బరువు అయిపోతుంది అంటున్నాడు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ విధమైన ఏ కొమ్మ పైన కూర్చుంటే అదే మీకు ఇల్లు. ఇల్లు అంటే ఇంకా ఇది మన సేవాస్థానం అని ఇది సొంతగా భావించి సేవ చేయాలి అంటున్నారు. సో అలా కాకుండా వాళ్ళు చేశారు, పెట్టారు, ఇందాక చెప్పినట్టది కలియుగి సంస్కారాలు అయిపోతాయి. సో ఈ విధమైన సంస్కారం నింపుకోవాలి. ఏ విధమైన సంస్కారము? ఏదైనా కానీ పక్షుల్లాగా ఎగురుతూ ఏ కొమ్మ వేసి ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేవాస్థానం అని అంటున్నారు కదా, మరి సేవాస్థానం అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఏ సేవా కేంద్రాన్ని ఇల్లు అని అనరు కదా అంటున్నారు. సో ఏ సేవాస్థానాన్ని కూడా యాక్చువల్గా ఇల్లు అని అనరు. కానీ మనం ఆయన నుంచి విభేదించి ప్రతి సేవాస్థానాన్ని బాబా ఇల్లు అంటున్నాం. చాలా మంది నోటి నుంచి విన్నాను ఈ మాట నేను.
సేవాస్థానానికి సెంటర్కి వెళ్తూ బాబా ఇంటికి వెళ్తున్నాము. ఎప్పుడైనా సెంటర్ అక్కయ్య తోటి ఏ గొడవన్నా వచ్చి సెంటర్ అక్కయ్య సెంటర్కి రావద్దంటే, అమ్మో నన్ను బాబా ఇంటికి రావద్దన్నారు, బాబా ఇంటికి రావద్దంటున్నారు అని చెప్పి బాధపడి ఏడ్చి సెంటర్ అక్కయ్య కాలం ఇంకా నానా రచ్చరభస. ఎందుకు అంత దుఃఖంలోకి వెళ్తున్నారు అంటే అది సేవాస్థానం అన్న విషయం మర్చిపోయారు. సో అందుకే ఇక్కడ బాబా స్పష్టంగా ఏమంటున్నారు, ఎప్పుడు ఏ సేవా కేంద్రాన్ని ఇల్లు అని అనరు కదా. కుటుంబంలో ఉండే వారికైనా బ్రాహ్మణులుగా అయిన తర్వాత ఆ ఇల్లు కూడా సేవాస్థానం. సేవాస్థానం అంటే సేవ కొరకు ఉన్న స్థానం. ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి వెళ్ళాలి. ఇల్లు అనుకుంటే వదలడం కష్టం అవుతుంది. సేవాస్థానం అయితే ఎక్కడ సేవ ఉన్నా అది సేవాస్థానం. ఈ విధంగా అందరూ ఎవరు రెడీగా అవ్వండి అంటున్నారు. సో సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి బాబా ఇల్లు కాదు. బాబా ఇల్లు ఏది, మన ఇల్లు ఏది, పరంధామం. సో మనం పరంధామమైన మన ఇంటి నుంచి ఇక్కడ ఈ సాకార లోకంలో మన సేవాస్థానమైన ఇంటికి వచ్చి సేవ చేసుకుంటాం. మన దృక్పథం మారాలి అంటున్నాడు. సో ఒకవేళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఇండ్లు ఏమవుతాయి, కుటుంబంలో ఉన్న వారి ఇల్లు అయినా కానీ అది కూడా సేవాస్థానమే. సో ఇప్పుడు దీన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే సేవలు అని చెప్పి ఇంటిని సేవాస్థానం కింద భావించకుండా ఇంటిని వదిలేసి సెంటర్లు అని చెప్పి పరిగెడుతున్నారో, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటున్నాడు. ధర్మం అన్నది ఇంటి నుంచే మొదలవ్వాలి అంటున్నాడు. సో ధర్మం ఏం బోధిస్తున్నాడైనా, మీ ఇల్లే సేవాస్థానము. సో ఎక్కడి నుంచి అండర్లైన్ చేస్తారు అని అంటే, సేవాస్థానం అని అంటున్నారు కదా, మరి సేవాస్థానం అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఏ సేవా కేంద్రాన్ని ఇల్లు అని అనరు కదా అంటున్నారు. సో సేవాస్థానాన్ని కూడా బాబా ఇల్లు అని అనరు. కుటుంబంలో ఉండే వారికి అంటే మనకి కుటుంబంలో ఉండే వారికైనా బ్రాహ్మణులు అయిన తర్వాత ఆ ఇల్లు కూడా సేవాస్థానమే. అంటే మన ఇల్లే సేవాస్థానం. ఇక్కడ సేవాస్థానం అంటే సేవ కొరకు ఉన్న స్థానము. సో అందుకే మనం ఏం నేర్చుకున్నాము, పైన పరంధామమైన మన ఇంటి నుంచి, మన ఇల్లేది పరంధామం. సో మన పరంధామం ఇంటి నుంచి నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించాను అని మన సేవాస్థానం అంటే మన ఇల్లు. ఈ సేవాస్థానానికి వచ్చి ఆ తర్వాత అన్ని కర్మలు ఆచరిస్తాం. అంటే కుటుంబ సభ్యులతో ఉండేది సేవా సంబంధము. సో కాబట్టి ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ 337లో మన ఇల్లే సేవాస్థానం అని చెప్పి బాబా ఈ మురళిలోనూ చెప్పారు. సెంటర్లు కూడా ఇండ్లు కావు, బాబా ఇల్లు కాదు, బాబా ఉండరు అక్కడ, బాబా సర్వవ్యాపి కాదు. సో బాబా సర్వవ్యాపి కాదు అన్న విషయం 7 డే కోర్స్లోనే తెలుసుకున్నాం. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్కి వచ్చేసరికి అది బాబా ఇల్లు, అక్కడ బాబా ఉంటారు. సో మీరు చదువుకుంటే బాబా ఇంటికి వచ్చి చదువుకోవాలి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ అజ్ఞానం అంటే చదువుకోకపోవడం వల్ల. సేవాస్థానాలు ఉన్నాయి సేవ కొరకు. సో మన ఇల్లు ఏంటిది అని అంటే, మరజీవ జన్మ తీసుకున్నాం కాబట్టి మన ఇల్లు కూడా సేవాస్థానము. సో ధర్మం అన్నది ఇంటి నుంచే మొదలవ్వడం అంటే, ఇంతసేపు బాబా మనకి ఏం చెప్పారంటే ధర్మాన్ని బోధించారు. శ్రీమతం అన్నా ధర్మం అన్నా ఒకటే. సో ఆ ధర్మాన్ని బోధించారు. ఆ ధర్మం అన్నది ఇంటి నుంచే మొదలవ్వాలి. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అన్నది ఆంగ్ల భాష. సో ఉదారత ఇవ్వడము ధర్మం అన్నది ఇంటి నుంచే మొదలవ్వాలి. సో మన ఇల్లే సేవాస్థానము. ఇంకా ఇక్కడి నుంచి మన ఆలోచన విధానం మారిపోవాలి. సో ఫస్ట్ మన ఇంటికి ప్రాముఖ్యత ఇస్తాము. సేవలన్నీ మన ఇంట్లో చేస్తాము. ఊడవడం, తుడవడం, కడగడం, వంట చేయడం, ఇవన్నీ సేవలు అనుకుని చేస్తాము. కుటుంబ సభ్యులతో ఉన్నది కర్మబంధన కాదు, సేవా సంబంధం. సో ముందు ఇంట్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాం. ఇంట్లో వాళ్ళ కడుపు నిండిందా అని చెప్పి చూస్తాం. ఇంట్లో వాళ్ళని అంతా ఈ రకంగా పెట్టి సెంటరే సేవాస్థానం అని చెప్పేసి అక్కడ పరిగెట్టడం అన్నది ఇంకా ఆగాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఆకలితో పెట్టేసి అక్కడ వెళ్ళి సెంటర్ అక్కకి 2 కూరలు, 2 హాట్లు, స్వీట్లు ఇవన్నీ చేయిస్తా అంటే, మరి కుటుంబ సభ్యులు ఆకలితోటి ఉన్న ఈ బాధ వచ్చి ఎవరి ఖాతాలో పడాలి? ఈ రోజు దుఃఖాన్ని తీర్చాలంటున్నారు, ఆకలి అన్నది కూడా బాధ. సో ముందు మన ఇంట్లో వాళ్ళ కడుపు నింపుతామా, వెళ్ళి సెంటర్ అక్కయ్య కడుపు నింపేసి వస్తామా? సో ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, లోక జ్ఞానం ఉన్నా అర్థమైపోతుంది. సో బాబా కూడా అదే చెప్తున్నారు, మీ ఇల్లే సేవాస్థానము. మీ కుటుంబ సభ్యులతో మీకున్నది సేవా సంబంధము, కర్మబంధన కాదు. ఎక్కడ చెప్పారు ఈ విషయము? 21 ఏప్రిల్ 1983 సంగము యుగి మర్యాదలన్న మురళిలో చెప్పారు. సో ఇంక ఇప్పటి నుంచి మన దృక్పథాన్ని మార్చి మన కుటుంబ సభ్యులతోటి మనం కలిసి ఉంటాము.
వాళ్ళకి మనం చేసేవన్నీ ఇంక ఈ రోజు నుంచి సేవలు, మన ఇల్లే సేవాస్థానము. ప్రతి ఇల్లు సేవాస్థానం అయిపోవాలి. ప్రతి ఇంట్లో ఒక బ్రాహ్మణాత్మ ఉండాలి అంటారు. సో ఇప్పుడు 66 మంది ఉన్నారంటే 66 సేవాస్థానాలు ఉండాలి. 66 బ్రాహ్మణాత్మలుండి ఈ యొక్క మీ ఇల్లు ఏదైతే ఉందో ఇదే సేవాస్థానము. ఈ సేవాస్థానం నుంచే జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం వెళ్ళాలి. ఏ రకంగా వెళ్తాయి? ఇప్పుడు మీరు జ్ఞానం తెలుసుకుని జ్ఞానవంతులైతే సహజంగా మీ నుంచి జ్ఞానం యొక్క ప్రకాశం వెళ్తుంది. సో ఈ లాస్ట్ లైన్స్ కూడా అండర్లైన్ చేసుకొని ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇవ్వండి. మిల్లే సేవాస్థానం. ఇదిగో ఫలానా మురళిలో బాబా ఎప్పుడు ఏ సేవా కేంద్రాన్ని ఇల్లు అని అనరు. కుటుంబంలో ఉండేవారికైనా బ్రాహ్మణులుగా అయిన తర్వాత మరజీవ జన్మ తీసుకుంటే మీ ఇల్లు కూడా సేవాస్థానము. ఈ సందేశాన్ని అందరికీ తీసుకెళ్ళండి. వాట్సాప్లలో మెసేజ్లు పెట్టండి, ఫోన్లు చేసి చెప్పండి. ఎందుకంటే ఈ విషయం తెలియక చాలా మంది కుటుంబాన్ని వదిలేసి సెంటర్ల కోసం పరిగెట్టారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆకలితో ఉన్నా పర్లేదు వెళ్ళి సెంటర్కి 2 కూరలు, హాట్లు, స్వీట్లు చేసుకుంటూ కూర్చున్నారు. విచ్చలవిడిగా వండుకు తినడం అలవాటైపోయింది. ఇంట్లో వాళ్ళు తిన్నారా, ఇంత కాఫీ నీళ్లు పోసామా, టీ నీళ్లు పోసామా, ఏమీ లేదు. సో ఇంకా ఇప్పటి నుంచి సేవ అన్నది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. సో ఇక్కడికి మురళి అయిపోయింది. తర్వాత రేపటి నుంచి మనం ఏదైతే ఆ సప్తపది హోంవర్క్ ఇచ్చామో దానికి సంబంధించి స్టూడెంట్స్ మెసేజ్ పెట్టారు. ఇవాళ కొంత రిహర్సల్స్ కూడా చేశారు. సో రేపు ఆ స్టూడెంట్స్ చెప్తారు. ఇంకా ఎవరన్నా చెప్పాలి అని అనుకుంటే రేపు ఒక్క రోజు సమయము కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. సో చెప్పే స్టూడెంట్స్ అంతా చెప్పేసిన తర్వాత ఆ చెప్పేటప్పుడే బాబా శ్రీమతం ఏంటి, దాని నుంచి మనం ఎక్కడ విభేదించి తప్పులు చేస్తున్నాము అన్నదే శ్రీమతం స్వతహా చెప్తాము. సో రేపు కొద్దిమంది స్టూడెంట్స్ చెప్తారు. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే కూడా నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. సో రేపు మళ్ళీ 3 గంటలకు కలుసుకుందాము. 3 గంటలకు మనసా సేవ, ఆ తర్వాత రామాయణంలో సంఘటనలు మనం ఏదైతే ఈరోజు చెప్పుకున్నామో దానికి సంబంధించిన విషయాలు కూడా రేపు తెలుసుకుందాము. సో రేపు మళ్ళీ 3 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.